హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ ఇన్స్టంట్ ప్రీమిక్స్ పౌడర్ తోటి ఇడ్లీలు ఎలా వేయాలో చూపిస్తున్నా అండి. నేనైతే బియ్యం కడిగి ఆరబెట్టేసుకున్నా ఒక 2 days ఫ్యాన్ కింద. అంటే నేను ఇది బియ్యంతో చూపిస్తున్నా అండి. నా దగ్గర ప్రజెంట్ రవ్వ లేకుండే. 1 కప్పు మినపప్పు, 2 కప్పుల బియ్యము, 1/2 కప్పు అటుకులు, అంతే. ఇడ్లీకి ఇవే వేసుకోవాలి. బియ్యం కొంచెం వేడి కావాలంతే. అంటే మనం మిక్సీ పట్టేసుకుంటే వెచ్చదనం ఉన్నంత సరిపోతుంది. ఇవి కడిగి వేసుకోవాలండి అంతే, ఎందుకంటే దుమ్ము ఉంటే అంటది. నేను ఒక 2 days ముందే కడిగి ఆరబెట్టేసుకున్నా. మీరు బియ్యం ప్లేస్లో రవ్వ కూడా తీసేసుకోవచ్చండి. డైరెక్ట్ మనము ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అది కూడా కలుపుకోవచ్చు. నేను ఇవాళ నా దగ్గర రవ్వ లేదు, బియ్యంతో చూపిస్తున్నా. నేను ఆల్రెడీ ఇడ్లీ రవ్వ ఇంట్లో ఎలా వేసుకోవచ్చో ఒక వీడియో కూడా తీసానండి. కావాలంటే అది చెక్ చేసుకోండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. 1 కప్పు మినపప్పు, 1/2 కప్పు అటుకులు వేసేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. అటుకులు కొంచెం క్రిస్పీగా కావాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. బాయిల్డ్ రైస్ అయితే రవ్వ మంచిగా ఉంటుందండి, బయట కొన్న రవ్వలాగా వస్తూ ఉంటుంది. ఇట్లా మనం చేసుకున్నది కొంచెం అంత సాఫ్ట్గా ఉండదు. కొంచెం బియ్యం కొంచెం ఉడికించుకొని ఎండబెట్టేసుకొని తర్వాత మిక్సీ పట్టేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా నేను లింక్ ఇస్తా, చెక్ చేసుకోండి ఒకసారి. అవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. అదే మీకు ఎందుకు బియ్యం అనేసి అనుకుంటే రవ్వ తీసేసుకొని 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల రవ్వ కలుపుకోవాలి. అప్పుడు అది పర్ఫెక్ట్గా వస్తాయండి ఇడ్లీలు. ఎక్కువ కావు తక్కువ కావు, అంటే కొంత గట్టిగా అట్లా వస్తూ ఉంటాయి కదా, అట్లా ఏం కావు. బయట రవ్వల్లో అయితే నేను లలిత బ్రాండ్ చెప్తా అండి, చాలా బాగుంటుంది. ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్గా ఉంటాయి. నేనైతే వంట సోడా ఎప్పుడు వాడండి, అంత తెల్లగా సాఫ్ట్గా వస్తాయి. రవ్వ కొంచెం మనం బయట రవ్వ ఎలా ఉంటుందో అలా పట్టించుకోవాలి. అటుకులున్న మినపప్పు కొంచెం అంత ఫైన్గా గ్రైండ్ కాదు కాబట్టి ఒకసారి జల్లించుకోవాలి. మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని చల్లారిన తర్వాత డబ్బాలోకి స్టోర్ చేసేసుకోవాలి. అంతే, ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ రెడీ. అది చల్లారిన తర్వాత మనం ఏదైనా ఒక డబ్బాలోకి పోసేసుకొని పెట్టేసుకోవాలి. పైన ఏదైనా స్టిక్కర్ రాసేసుకోవాలి, ఎందుకంటే మనం 2-3 వేసి పెట్టుకున్నామంటే కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం కదా, అందుకోసము. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ నేను వడ ప్రీమిక్స్ పౌడర్ కూడా వేసానండి, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇలా పెట్టేసి స్టోర్ చేసుకోవడమే, అంతే. నేను నెక్స్ట్ డే ఒక 1.5 కప్ అండి, ఎంతన్నా తీసుకోవచ్చండి. ఇంత అని మెజర్మెంట్ ఏం లేదు, మనం ఎంత చేసుకుంటే అంత జస్ట్ తీసేసుకొని రాత్రి మనం మామూలుగా ఎట్లా కలుపుకుంటామో అట్లనే, కానీ ముందు పప్పు రుబ్బుకుండా పని ఉండదు అన్నట్టు, కలిపేసుకొని వాటర్ పోసేసుకొని మనం మామూలుగా అయితే ఎట్లా కలుపుకుంటామో అట్లనే కలిపేసుకొని పెట్టేసుకోవాలి. చూసుకుంటూ వాటర్ కలుపుకోవాలి. వెదర్ని బట్టి కూడా ఇది పులుస్తూ ఉంటుందండి, ఎందుకంటే మనకి ఇప్పుడు చలికాలం ఒక్కొక్కసారి చల్లగా ఉంటే నైట్ పెట్టి పొద్దున్న సరికి కూడా ఒక్కొక్కసారి పులవది కదా, అట్లా వెదర్ని బట్టి చూసుకోవాలి. మామూలుగా కూడా పప్పుతోటి పులిసిన దానికి దీనికి 1 గంట 2 గంటలు తేడా ఉంటుందండి. ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. 12 నుంచి 14 గంటలు పులుస్తుంది ఈజీగా. ఇది తెల్లవారండి, చూడండి ఎలా పులిసిందో. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసేసుకొని, ఒకవేళ మీకు కొంచెం చిక్కగా అనిపిస్తే పిండి కొన్ని వాటర్ రెడీ చేసుకోండి, లేకపోతే నార్మల్గానే వేసేసుకోండి. నేనైతే వంట సోడా అయితే ఏం వేయట్లేదండి, మీకు కనుక అలవాటు ఉంటే కొంచెం వేసుకోండి, అంతే. సాల్ట్ వేసేసుకొని ఇడ్లీ పాత్రలకి ఆయిల్ ఆల్రెడీ అప్లై చేశానండి నేను. వేసేసుకొని గిన్నెలోకి వేసేసుకోవడమే. ఎవరికైనా బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళైతే ఇట్లా ట్రై చేసుకుంటే తొందరగా నానబెట్టుకునే పని, అంటే వాళ్ళకు టైం ఉండక
రాకపోవడం అట్లాంటి వాళ్ళు ఈజీగా ట్రై చేసుకోవచ్చండి. అంతే, నేను కప్పున్నర తీసుకున్నా కానీ ఒక 14 ఇడ్లీలు దాకా అయినాయి. పెట్టేసుకొని ఆన్ చేసేసుకోవడమే. తర్వాత వెంబడే తీయకుండా ఆఫ్ చేసేసినాక ఒక 10 నిమిషాల తర్వాత తీసేసుకుంటే ఇడ్లీలు మంచిగా వస్తాయండి. అంతే, వేడి వేడి ఇడ్లీ రెడీ. అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదని. నేను ఇవాళ వడ ప్రీమిక్స్ చేసి చూపిస్తున్నా అండి. దీనికోసం అయితే నేను 1 కప్పున్నర మినపప్పు తీసుకుంటున్నా. మీకు కుదిరితే ఈ మినపప్పు కూడా కడిగి ఒక 1 డే అట్లా కంప్లీట్గా ఆరబెట్టేసుకుంటే ఇంకా మంచిదండి. కొంచెం దీనికి ఏం పెద్దగా దుమ్ము లేదు, అందుకోసం నేను ఇట్లా క్లాత్ తోటి తుడుచుకుంటున్న దుమ్ము. బెటర్ అయితే మినపప్పు కూడా కడుక్కొని ఒకరోజు మొత్తం ఎండబెట్టేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని అప్పుడు వాడుకుంటే ఇంకేం దుమ్ము అట్లాంటిది ఏమి ఉండదు. సో ఇలా మొత్తం కంప్లీట్గా ఇట్లా తుడుచుకోవాలి, ఏమైనా దుమ్ము ఉంటే పోయే వరకు. తర్వాత వీటిని అయితే కొంచెం వెచ్చగా అయ్యేంత సరిపోతుందండి, వేడి చేసుకోవాలన్నట్టు. ఇది అప్పుడప్పుడు మనకు కుదరక టైం లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకుందామంటే ఈ పౌడర్ వేసి పెట్టుకుంటే మనం కావాలనుకున్నప్పుడు తొందరగా వేసేసుకోవచ్చు. దీనికోసం ప్యాన్ పెట్టేసుకొని బాగా ఫ్రై కావాల్సిన అవసరం ఏం లేదండి, కొంచెం వెచ్చగా అయితే సరిపోతుంటుంది. ఒక 5 మినిట్స్ అట్లా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి కంప్లీట్గా. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మినపప్పు కొంచెం లేట్గానే మిక్సీ అవుతూ ఉంటుంది, ఆగుతూ పట్టుకోవాలి, లేకపోతే మిక్సీ గిన్నె బాగా వేడైతే ఉంటుంది. ఎంత ఫైన్గా పౌడర్ అయితే అంత బాగా వస్తూ ఉంటాయి వడలు. పట్టుకున్న తర్వాత జల్లించుకోవాలి. ఏమన్నా ఇట్లా లావు ఉంటా అంటే మళ్ళీ పోసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. అలా మనకి ఎంత మళ్ళీ నాకు 2 టైమ్స్ అయితే సరిపోయిందండి. ఎక్కువ తీసుకుంటే ఎక్కువసార్లు పట్టించుకోవాలి. ఎందుకు అని అనుకుంటే మిల్లులో కూడా పట్టించుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఒక 1 kg అట్లా వేసుకున్నాం అనుకోండి, ఈ మిక్సీ పట్టే పని లేకుండా గిన్నె పట్టించుకొచ్చుకుంటే ఈజీగా ఉంటుంది. ఇట్లా మొత్తం పట్టించుకొని అది కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం డబ్బాలోకి స్టోర్ చేసేసుకోవాలి. మనకు తెలిస్తే ఏం లేదండి, తెలియకపోతే ఇట్లా స్టిక్కర్లు దొరుకుతుంటాయి జనరల్ స్టోర్లో, తీసేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా చల్లారిన తర్వాత డబ్బాలో పోసేసుకొని స్టోర్ చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. నేనైతే ఒక 1/2 కప్పు వేసి చూపిస్తున్నా అండి. కొంచెం చిటికడే వంట సోడా, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ప్రీమిక్స్ చేసి పెట్టేటప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసి పెట్టుకోవచ్చండి. ఇట్లా ఒక 1/2 కప్పు దాకా తీసేసుకొని విస్కర్ తోటి చేతితోటి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఎందుకంటే మినప్పిండిది కొంచెం జిగురులాగా అతుకుతూ ఉంటుంది కదా, అందుకోసం మంచిగా కలుపుకోవాలి. బాగా లూజ్గా చేసుకోవద్దు, అట్లని బాగా హార్డ్గా కూడా ఉంచుకోవద్దు. మనం వడ వేసుకునేటప్పుడు రుబ్బుకుంటే ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీకి రావాలి. ఇలా అయిన తర్వాత ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం రెగ్యులర్గా ఎలా వేసుకుంటామో అవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాము, వంట సోడా వేసుకున్నాం కాబట్టి కొంచెం అల్లం పొడి వేసుకుంటున్నా నేను. అల్లం ముక్కలు అయితే మధ్యలో తగులుతుంటాయి. కొంచెం జీలకర్ర వేసేసుకొని అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకొని ఆ లోపు ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి పెట్టేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా అయితేనే వడలు మనకు నార్మల్గా మనం ఎలా వేసుకుంటామో అలా వస్తూ ఉంటాయి. ఇలా ఒక కవర్ తీసుకొని కవర్ పైన కొంచెం వాటర్ అప్లై చేసేసుకొని ఒక సైడ్ నుంచి ఒక ముద్దలాగా తీసేసుకొని చేసేసుకోవాలి. మనం వడలు ఎలా వేసుకుంటామో అలా
పెద్ద ఇబ్బంది ఉండదండి, ఈజీగా వేసేసుకోవచ్చు. ఎవరైనా వేసేలాగా ఉంటుంది ఇది. చేసేసుకొని ఆయిల్ కాలిన తర్వాత వేసేసుకోవాలి. మన మూకుర్లో పట్టే అంత ఎన్ని పడితే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం వేసేసుకొని కాల్చుకోవాలి. పక్కకు టమాటా చట్నీ కానీ పల్లి చట్నీ కానీ ఏదైనా బాగుంటుందండి, సాంబార్ అయినా ఓకే. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు హడావిడి లేకుండా ఎప్పుడైనా కావాలన్నప్పుడు తొందరగా కలిపేసుకొని చేసేసుకోవచ్చండి. అంతే, ఇలా కాలిన తర్వాత తీసేసుకోవడమే. అంతే అండి, వేడి వేడి వడలు రెడీ. అయితే ఆల్రెడీ అది కొంచెం చుంచాను, అందుకోసమనే మళ్ళీ ఒక వడ తీసుకొని చూపిస్తున్నా. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా చేసి పెట్టేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ ఇన్స్టాంట్ ప్రీమిక్స్ పౌడర్, దోశ ప్రీమిక్స్ పౌడర్ తోటి గీ కారం దోశ ఉన్న ఎగ్ దోశ రెండు వేసి చూపిస్తా అండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం నార్మల్గా పులిసి పెట్టేసుకున్న పిండి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఫుల్ వీడియో చూడండి. దీనికోసం అయితే నేను ఒక 1/2 kg కన్నా ఎక్కువనే రేషన్ బియ్యం తీసుకుంటున్నా. నార్మల్ బియ్యం కూడా తీసుకోవచ్చు, రేషన్ బియ్యం అయితే ఇంకొంచెం బాగుంటాయి. ముందుగా ఒక 2 times అన్నా వాష్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా నీళ్ళు మొత్తం స్ట్రెయిన్ అయిన తర్వాత ఫ్యాన్ కిందనే ఆరబెట్టేసుకోవాలి. ఎండాకాలమే కాబట్టి ఒక ఓవర్ నైట్ ఫ్యాన్ కింద ఆరిపోతే పొడి పొడిగా వస్తూ ఉంటాయండి. మనం నార్మల్గా పిండి పట్టించుకున్నా కానీ ఇలానే వేసుకోవాలి, దుమ్ముంట ఉంటుంది కదా రేషన్ బియ్యానికి. నేనైతే ఇవి ఇడ్లీ కోసం ప్లస్ దోశ కోసం రెండింటి కోసం అనేసి కడిగి పెట్టేసుకుంటున్నా. కుదిరితే మీరు మినపప్పు కూడా ఇలానే కడిగి ఆరబెట్టేసుకోవచ్చు. నేనైతే మినపప్పు పెట్టేసుకోలేదు, మినపప్పు కొంచెం పెద్దగా దుమ్ము లేదు, నేను క్లాత్ పట్టి తుడుచుకున్నా. చూడండి, ఇలా కంప్లీట్గా ఆరిపోవాలి. దీనికోసం నేను ఒక 2 cups రేషన్ బియ్యం తీసుకుంటున్నా. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల రేషన్ బియ్యం పర్ఫెక్ట్గా ఉంటాయండి. మీకు కావాలంటే ఇంకొక 1/2 కప్పు తీసుకోవచ్చు, అంతే. 3 అయితే బాగా మంచిగా రావు దోశలు. 2.5 వరకు లాస్ట్ తీసుకోవచ్చు. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని కొంచెం బియ్యం వేడయ్యేంత వరకు ఒక 2 minutes సరిపోతుందండి, వేడి చేసుకోవాలి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కకే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. మీరు బెల్ బటన్ ప్రెస్ చేసి పెట్టుకుంటే నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఇలా కొంచెం వేడైన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇందులోకి 1 కప్పు మినపప్పు కూడా తీసేసుకొని, ఇది కూడా అంతే అండి, కొంచెం వేడైతే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువ ఫ్రై అయిపోతే టేస్ట్ వేరే వస్తూ ఉంటాయి దోశలు కానీ ఇడ్లీలు కానీ, అందుకోసం కొంచెమే ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ నా ఛానల్లో ఇన్స్టాంట్ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ కానీ వడ ప్రీమిక్స్ పౌడర్ కానీ ఉందండి, ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తా. ఇలా మినపప్పు కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు పేపర్ అటుకులైనా తీసుకోవచ్చు, మీడియం అటుకులైనా తీసుకోవచ్చు. నేనైతే మీడియం అటుకులు తీసుకున్నా అండి. మెంతులు కొంచెం ఒక 1/2 teaspoon, లాస్ట్ 1/2 teaspoon సరిపోతుందండి. ఎక్కువ వేసుకుంటే కొంచెం చేదు, కొంచెం స్మెల్ వేరే వస్తూ ఉంటుంది. మీకు కొంచెం ఎక్కువ వేసుకునే అలవాటు ఉంటే కొంచెం వేసుకోండి, ఇంతే. ఇవి కొంచెం క్రిస్పీగా ఫ్రై కావాలి, శనగపప్పు పచ్చి ఉంటుంది కదా, అందుకోసం అటుకులు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక 5 to 7 minutes ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అదే సేమ్ గిన్నెలోకి పోసేసుకొని అవి కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మిల్లు పట్టించుకున్నా ఏం కదండి, గిన్నె పట్టించేసుకుంటే 2 kg 3 kg అయితే గిన్నె పట్టించుకోవడమే బెటర్ అండి. ఎందుకంటే మిక్సీ కూడా మనం ఆపుతూ పట్టుకోవాలి, తొందరగా వేడైపోతూ ఉంటుంది. అంత వేడి మనం మిక్సీ పట్టేసుకుంటే ఖరాబ్ అయిపోతూ ఉంటాయి గిన్నెలు, అందుకోసమే ఆపుతూ పట్టుకోవాలి. పట్టిందని కూడా కంపల్సరీ జల్లించుకోవాలి, ఏమన్నా లావు అంటే వస్తూ ఉంటాయి. ఇలా పిండి మొత్తం మెల్లిగా మిక్సీ పట్టేసుకొని జల్లించుకోవాలి. ఊర్లలోనైతే ఓన్లీ బియ్యం మినపప్పుతోటి కూడా పట్టించుకొని దోశలు చేసుకుంటారండి, అలా కూడా బాగుంటాయి.
కానీ ఇందులో ఎక్స్ట్రా మనం అటుకులు ఇవి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అంతే, అవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి వేసేసుకొని స్టోర్ చేసుకోవాలి. నేనైతే ఒక కప్పు దోశ పిండి కలిపి పెట్టుకుంటున్నానండి. మనం దోశలకు ఎలాగ ముందు రోజు రాత్రి పట్టేసుకొని పులియడానికి పెట్టుకుంటామో దీన్ని కూడా అంతే. ఒక కప్పుకి వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపి పెట్టేసుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. వాటర్ చూసుకుంటూ కలుపుకోవాలి. అంతే, రాత్రి పెట్టేసుకుంటే మనం అట్లా ఈవినింగ్ అట్లా పెట్టేసుకుంటాం అండి. 6-7 వెదర్ని బట్టి కూడా పులుస్తూ ఉంటుంది. కొంచెం వెచ్చగా ఉండే ప్లేస్లో పెట్టుకుంటే తొందరగా పులుస్తూ ఉంటుంది పిండి. ఇలా పులిసి పెట్టేసుకున్న తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అని నేను గీకారం దోశ వేస్తాను కదా, దానికోసం ఒక 2 ఆనియన్స్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఒక 3-4 ఎండుమిర్చి నీళ్ళలో నానబెట్టేసుకొని తీసుకోవాలి. స్పైసీగా తినేవాళ్ళు ఇంకా 2-3 ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, అలాగే ఒక చింతపండు రెబ్బ వేసేసుకొని, కొన్ని వాటర్ అవసరం లేదండి, ఒకవేళ అవసరం అయితే కొంచెం వేసుకోండి. మనకు ఉల్లిగడ్డలో ఉండే దాంతో అయితే ఉంటుంది. మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ అయితే నేనైతే వేయలేదు. ఇది ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఈ కారం రెడీ అయిందండి. ఇప్పుడు మనం దోశపిండి తీసేసుకొని దాన్ని చేసేసుకోవాలి. చూడండి ఎలా పులిసిందో పిండి. ఇది కొంచెం చిక్కగా ఉంది కాబట్టి ఇందులోకి మనం సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశపిండి బ్యాటర్లా కలుపుకోవాలి. ఇందులో కొంచెం షుగర్ వేసుకుంటే అండి టెక్స్చర్ మంచిగా వస్తూ ఉంటుంది, బ్రౌనిష్గా. బయట దోశల కలర్ వస్తుంది చూడండి, అలా వస్తుంది. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆల్రెడీ మనము శనగపప్పు వేసుకున్నాం కదా, కలర్ వస్తూ ఉంటాయి. ఇంకా వేసుకుంటే ఇంకా బాగా వస్తూ ఉంటుంది. మీరు ఇంతవరకు ట్రై అయిపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. అలా షుగర్ కొంచెమే వేసుకోవాలి, బాగా ఎక్కువ కూడా వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే దోశ స్వీట్గా అయిపోతూ ఉంటుంది. ఇలా ప్యాన్ పెట్టేసుకొని దోశ వేసేసుకోవాలి. కొంచెం కాలిన తర్వాతనే మనం చేసి పెట్టుకున్న కారం దానిపైన మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేసుకోండి. నేను మామూలుగా తింటాను, నేను అందుకే మామూలుగా స్ప్రెడ్ చేస్తున్నా. మిర్చి కూడా మీకు కావాలంటే ఇంకో 2-3 ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా కాలిన తర్వాత నేనైతే నెయ్యి వేసుకుంటున్నా అండి. మనం చేసేది గీకారం దోశ కాబట్టి నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యి ఒకవేళ ఇష్టం లేకపోతే ఆయిల్ వేసేసుకొని కాల్చుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి అనుకొనేసి తీసేసుకోవడమే. ఇంకో సైడ్ కాల్చుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఒక పక్కకే ఎక్కువ సైడ్ మనము ఆనియన్ దోశ కాల్చుకుంటాం కదా, అలా కాల్చుకుంటే సరిపోతుందండి. అంతే. ఇంకొక దోశ నేను ఎగ్ దోశ వేసి చూపిస్తున్నా. ఏ దోశలైనా వేసుకోవచ్చండి, సింపుల్. దానిలాగానే పులుస్తుంది, దానిలాగానే టేస్ట్ ఉంటుంది. ఎగ్ కూడా కొంచెం అది ఫ్రై అయిన తర్వాతనే ఎగ్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని కొంచెం కారం స్ప్రింకిల్ చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం మసాలా పొడి, ధనియాల పొడి వేసేసుకొని అది కాలిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎగ్ దోశ రెడీ. ఎగ్ దోశ పక్కకైతే నాకు పల్లి చట్నీ ఉండే అండి. ఇది చూడండి లోపల ఎలా ఉందో. థ్యాంక్ యూ. అంతే అండి, 2 దోశలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.